ఇది మారేడు కాయనండి. ఈ కాయని పగలగొట్టేసి దాని లోపల గుజ్జుతోని పగలగొట్టుకొని లోపల గుజ్జులా ఓపెన్ చేసుకోవాలండి. చాకుతో కోసి నిదానంగా. గట్టిగా ఉంది ఇంకా. ఇలా గుజ్జు తీసుకోవాలి. ఇట్లా గుజ్జు లోపలిది స్పూన్తో ఇలా తీసుకోవాలండి. గింజలు వేరుకోవాలండి. ఈ గింజలతోని చేదు వస్తుంది. చేదు ఇష్టం ఉన్న వాళ్ళు తినొచ్చండి, ఏం కాదు. ఇలా ఉంటాయి గింజలు, తీసేసుకోవాలి. మారేడుకాయ పచ్చడి ఇలా గుజ్జు తీసుకొని చిన్న చిన్న పీసులు చేసుకోవాలండి. 4 పచ్చిమిర్చి, 2-3 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, కరివేపాకు, అల్లం, జీలకర్ర, కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ పోసుకొని పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ. నూనెలో కొంచెం మగ్గాలండి ఉల్లిగడ్డ మగ్గాక టమాటా వేసుకోవాలి. కొన్ని ధనియాలండి, దొడ్డుప్పు, పండు నానబెట్టుకున్నది కూడా ఇందులో వేసాక మెత్తగా ఉడికే వరకు చూసుకోవాలండి. కలుపుకోవాలి 2-3 టైమ్స్. మెత్తగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. జీలకర్ర చల్లార్చుకుని మిక్సీలో వేసుకోవాలండి. మెత్తగా పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పట్టుకోవాలండి, బాగుంటుంది. ఇది ఒక రౌండ్ తిప్పుకున్నాక ఇప్పుడు ఈ గుజ్జు వేసుకోవాలండి, మారేడు గుజ్జు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఈ కాయ దొరికితే మాత్రం వదలకుండా మీరు తినాలి దీన్ని. ఒంటికి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకు, బీపీ ఉన్న వాళ్ళకు, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు హెల్తీగా ఉంటారు ఇది తినడం వల్ల. ఈ గుజ్జు వేసుకొని మళ్ళీ కొద్దిగా తిప్పుకోవాలండి మిక్సీ. ఇలా కొద్దిగా దొడ్డుగానే ఉంచుకోవాలండి. బరకగా మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్. ఆయిల్ పోసుకోవాలండి. ఆవాలు వేయాక కరివేపాకు వేయాలండి. కొద్దిగా పసుపు. ఇప్పుడు ఇది వేసుకోవాలండి గుజ్జు పచ్చడి. పచ్చడి చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి. పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. 15 days అయినా ఖరాబ్ కాదండి, బాగుంటుంది. ఈ వీడియో చూసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అన్నంలో ఇలా కలుపుకొని తినాలండి. ఇలా కొంచెం నూనె పైన వేసుకొని తినాలండి. ఇలా కలుపుకొని తినాలండి, చాలా టేస్ట్గా ఉంటుంది.